హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బాహుబలి ఈ మూవీ మన తెలుగు సినిమా చరిత్రలో సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. ఈ మూవీ ద్వారానే మన తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1850 కోట్లను క్రాస్ చేసింది. ఈ మూవీ తర్వాత మన ఇండియాలో చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్క స్టార్ అయితే 2-3 సార్లు వచ్చారు, కానీ ఏ మూవీ కూడా ఇంతవరకు బాహుబలి 2ని క్రాస్ చేయలేదు. క్రాస్ చేయడం పక్కన పెడితే దాదాపు దరిదాపుల్లో కూడా ఏ మూవీ ఇంతవరకు వెళ్ళలేదు. అంతెందుకు, బాహుబలి 2 మూవీ డైరెక్టర్ అయిన రాజమౌళి కూడా ఇండియాలోనే పెద్ద స్టార్ హీరోలను తీసుకొని బిగ్గెస్ట్ మల్టీ స్టార్ తీసి కూడా బాహుబలిని టచ్ చేయలేకపోయాడు. అలాంటి పెద్ద రికార్డు ఉన్న బాహుబలి 2ని మన ప్రభాస్ కల్కి 2899 మూవీతో క్రాస్ చేస్తారా చేయడా, ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేస్తే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ చేస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ని ఫినిష్ చేయండి. ప్రభాస్ గారు కల్కి మూవీతో బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ అయినా 1850 కోట్లను క్రాస్ చేస్తాడా, తన రికార్డ్ని తానే బ్రేక్ చేస్తాడా అంటే బ్రేక్ చేసేలా ఉన్నాడు. ఇప్పుడు కల్కి మూవీకి వస్తున్న కలెక్షన్స్ అంతా ఇంత కాదు, ఒక సునామీ లాగా వస్తున్నాయి కలెక్షన్స్. కల్కి మూవీ మొదటి రోజు 191 కోట్లను కలెక్ట్ చేసింది. 2 రోజుల్లో ఈ మూవీ 295 కోట్లను కలెక్ట్ చేసింది. 3 రోజుల్లో ఈ మూవీ 415 కోట్లను కలెక్ట్ చేసింది. 4 రోజుల్లో ఈ మూవీ 555 కోట్లను కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ బాహుబలి 2ని క్రాస్ చేయాలంటే 1300 కోట్లను కలెక్ట్ చేయాలి. ఈ మూవీకి విపరీతమైన పాజిటివిటీ ఉంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో. డే 1తో పోలిస్తే డే 4కే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. చాలా ఏరియాస్లో వేరే లాంగ్వేజ్లో అయితే డే 1 కంటే డే 4కే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఈ మూవీ ఊపు అందుకుంటుంది. ఈ ఊపు ఇలాగే కంటిన్యూ అయ్యి వేరే కంట్రీస్ అయిన జపాన్, చైనా వంటి కంట్రీస్ లో బాగా ఆడితే బాహుబలి 2ని చాలా ఈజీగా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీకి విపరీతమైన పాజిటివిటీ ఉంది. ఇప్పటి వరకు ఈ మూవీకి ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు. చూసిన వాళ్ళు మళ్ళీ చూడడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ మూవీ బాహుబలి 2ని ఈజీగా క్రాస్ చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మన బ్యాడ్ లక్ కొద్ది బాహుబలి 2ని క్రాస్ చేయలేకపోయినా కానీ RRR మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ అయినా 1350 కోట్లని ఈజీగా కలెక్ట్ చేసి టాప్ 3లో ఉంటుంది. టాప్ 1 దంగల్, టాప్ 2 బాహుబలి 2, టాప్ 3 ఏమో ఈ కల్కి మూవీ. ఇది కేవలం పార్ట్ 1. పార్ట్ 2 సృష్టించే సునామీ అంతా ఇంత కాదు. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 కలెక్షన్స్ ఎక్కడికో వెళ్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే బాహుబలి 2, KGF 2, పుష్ప 2. అసలు బాహుబలి 1 కలెక్షన్స్ వచ్చేసి 650 కోట్లు అండ్ KGF 1 కలెక్షన్స్ 200 కోట్లు, పుష్ప కలెక్షన్స్ 300 కోట్లు. వాటి పార్ట్ 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా. కల్కి పార్ట్ 1కే దాదాపు 1500 కోట్లు వచ్చేలా ఉన్నాయి. మరి పార్ట్ 2కి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి? నాకు తెలిసి ఈ మూవీ పార్ట్ 2కి 3000 నుంచి 4000 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చి ఇండియాలోనే నంబర్ 1 మూవీగా ఉండిపోతుంది. సో దట్స్ ద వీడియో గైస్. మీలో ఇంతమంది ఈ మూవీ 3000 కోట్లను కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు? కామెంట్ చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక వస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.